అలాగే ఇది ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారి రిసెప్షన్ ఇప్పుడేమో బయట ఇచ్చారు మొన్న షా గారిది కానీ ఇక్కడ కానీ బయట అంటే అదే ఎక్కడ పోయినాక ఒక క్యాబిన్లు చేసిండ్రు ఇక్కడేమో లోపల బిల్డింగ్ రిసెప్షన్ అప్పుడు ఇందిరాగాంధీ ఆఫీస్ పిఏపిఎస్ దగ్గర ఉండి నేను ఎమ్మెల్యేగా ఉండి కాగజ్ నగర్ టు హైదరాబాద్ ట్రైన్ డిఫెన్స్ ఏదైతుందో ఇది ఉంది కదా ఈ ప్రైమ్ మినిస్టర్ది అంటే ఇండియా గేట్ నుంచి పోతే లెఫ్ట్ గ్రౌండ్ నుంచి ఉంటుంది ఏది సెల్లార్లు ఉంటుంది నేను మల్లికార్జున గారిని కలిసిన డిఫెన్స్ మినిస్టర్ శరద్ పవార్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయినాక నేను నుంచి డిఫెన్స్ మినిస్టర్ అండి మల్లికార్జున నా మిత్రుడు ఏది ఇంత లేదు నేను చెప్తున్నా కదా భారతదేశంలో ఎక్కడైనా కానీ ఎవరి ఇల్లైనా చెప్పండి ఎవరి సొమ్ము అండి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సిగ్గు లజ్జ లేదు బొత్స ఇదే బొత్స సత్యనారాయణ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రేపు రికార్డులో నేను పోయి తీస్తాను విజయమ్మ గారి మీద ఎమ్మెల్యే బై ఎలక్షన్లు ఎన్నికయ్యారు ఏం చెప్పాడు 17 మంది గెలిచినారు సార్ 18 అక్కడ 17 ఇక్కడ 18 ఇక్కడ సురేఖ ఓడిపోయింది అక్కడ ప్రసాద్ రాజు గారు పిల్లి గారు అక్కడ ఈస్ట్ గోదావరి నేను అన్ని క్యాంపెయిన్లు తిరిగాను 18లో అక్కడ 17 18లో ఈమె రిజైన్ చేసింది తెలంగాణ 15 గెలిచారు ఐ వన్ ఇన్ గుంటూరు 35 lakhs బెట్టింగ్ 15 చేసింది 35 lakhs అలాగే ఏదైతుందో ఈ రోజు బొత్స సత్యనారాయణ స్టేజ్ ఏంటి తెలుసా సార్ వరాల రాజు అని అరా కాంట్రాక్టర్ వెస్ట్ గోదావరి రైడింగ్ పార్టీ అంటే గుండగాళ్ళలో అక్కడ లోకల్లో కొందరు అక్కడ తీసుకొచ్చి అది డిఫరెంట్ గానీ విజయలక్ష్మి గారు ఏమన్నాడు విజయలక్ష్మి గారు చెప్తున్నా ఎక్కడికో పోతారు చాలా పెద్దది కదా విజయలక్ష్మి గారిని అమ్మా కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అవుట్ ఆఫ్ ద టర్న్ ఈజ్ నాట్ ఏ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ ఈజ్ నాట్ సీఎం ఎనీ క్వశ్చన్ నేను 6 నెలల ఎమ్మెల్యే తొట్టి గ్యాంగ్ అంటున్నాను సార్ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్కు సీఎంకు అపోజిషన్ లీడర్కు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు దే కెన్ స్టాండ్ ఎనీ టైమ్ స్పీకర్ని అడిగితే ఛాన్స్ ఇచ్చవచ్చు ఎనీ మినిస్టర్ ఆర్ ఎమ్మెల్యే యూ షుడ్ మెన్షన్ కౌల్ అండ్ షక్దార్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అసెంబ్లీలో కానీ కౌన్సిల్ కానీ మెన్షన్ చేస్తే అవుట్ ఆఫ్ ద టర్న్ కదా సార్ పోయినసారి కూడా జరిగింది జగన్ అప్పుడు అట్లే ఏదైతుందో మన చంద్రబాబు గారు అప్పితే జగన్ అంతకంటే 4 గంటలు చేసి 4 గంటలు చేసిండు కనుకనే ప్రజలు 21 బదులు 11 అయినాయి. అవును ఎవరైనా తప్పు చేస్తే నువ్వు ఆ తప్పు చేయదు కదా అప్పుడు విమర్శించను. అవును అలాగే ఏదైతుందో అతను అవుట్ ఆఫ్ ద టర్న్లో మాట్లాడి కళ్ళకు నీళ్ళు తెచ్చుకున్నా సార్. విజయమ్మ గారు ఏదో సంబోధించిండు, రెస్పెక్ట్కి సంబోధించిండు, హౌస్లో డిగ్నిఫైడ్కి సంబోధించిండు, ర్యాష్ మాట్లాడాడు. కానీ ఆయన భాష మనకు అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడుతూ అంటాడు మాట్లాడి అది మళ్ళీ 4 సార్లు ఇంటే నాలాంటి వాడు. ఏం చెప్పాడు, మీరు ఆస్తికి మాత్రమే వారసులు, ఆయన వారసులు మేము, అసలైన వారసులు రాజకీయ వారసులు అన్నాడు. అవును, కళ్ళకు నీళ్లు తెచ్చుకుంటే ఇవాళ నేను విజువల్స్ కూడా నేను దాన్ని బయటకు తీస్తాను. సీడీలు ఉంటాయి తెలుసు కదా, ఇంతకుముందు ప్రింట్, ఇప్పుడు సీడీలు మనకు దొరుకుతాయి అక్కడ అసెంబ్లీ లైబ్రరీ. ఐ కెన్ టేక్. సో అటువంటి వాడు రైడింగ్ పార్టీ 1000 కోట్లు సంపాదించి చెక్క భజన చేస్తాడు. సిగ్గుండాలే. బొత్సగారికి ఏబిఎన్ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా. బొత్సగారు కాదు, నా మిత్రుడు అంబటరాం బాబు, ఎనీబడి, విజయసాయి రెడ్డి, సకల శాఖ మంత్రి సజ్జల ఎక్కడ గాయపడిండో, జగన్మోహన్ రెడ్డి అన్న, ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికైనా ఇటువంటి ఉందా? నక్సలైట్ జార్ఖండ్ లో లేదు సార్, ఎక్కడా లేదండి. బెంగాల్ నక్సలైట్స్ ఉన్నారు లేదు సార్, అసలు అయ్యాల జార్ఖండ్ లో ఉన్నారు సార్. అక్కడ సెక్యూరిటీ లేదు. ఇది ఏం సెక్యూరిటీ, ఏమి ఇది ఏదైతుందో, ఇది ఏమి రెడ్ ఫోర్ట్ అంటే ఎక్కువ. ఇది ఖచ్చితంగా ఏదైతుందో ఇది ప్రజాధనం ఏదైతుందో దుర్వినియోగం జరిగింది. ఇది ఆయనకి ఇల్లు ఎవరో ఉండడానికి కాదు, ఇది గెస్ట్ హౌస్ కాదు. మీరు అన్నట్టుగా ఏదైతుందో 7 అంటే 3 బిల్డింగ్స్, 3 బిల్డింగ్స్ అంటే ఆయన ఒకటి క్యాంప్ ఆఫీసు, ఒకటి భారతమ్మ కావచ్చు, ఒకటి ఈయన కాలేకపోతే వాళ్ళ అమ్మ వస్తేనా అది అంతే, 3. ఇంకేమో అయితే ఇదేదైతుందో మిస్యూజ్ ఖచ్చితంగా దీనివల్ల ఏదైతుందో దీని మీద సీరియస్ ఒక కమిటీ వేసి దేశమంతా అన్ని జర్నలిస్టులను రిప్రజెంట్ లేని పార్టీల వాళ్ళని పిలిచి కూడా ఎంటైర్ కంట్రీలో ప్రధానమంత్రి హౌస్ కానీ చీఫ్ మినిస్టర్ హౌస్ కానీ చేసి దీని మీద సీరియస్ గా ఏదో ఆషామాషిగా చర్చలు కాదు, ఇది ఒక స్టడీ అవ్వాలా. ఇది ఎక్కడన్నా 24,000 స్క్వేర్ ఫీట్ ఉందా కన్స్ట్రక్షన్, ఇక టబ్బులు అది కొన్నది, ఇక దాని 50 లక్షలు ఉంటే అది ₹1,00,00,000, అది విడిచిపెట్టండి. వెరీ అన్ఫార్చునేట్. ఈ రోజు ప్రధాని మోడీ గారిది కానీ రాష్ట్రపతి భవన్ లో కూడా ఇంత ఖర్చు కాలేదు. ఇది ఏ ముఖ్యమంత్రి ఎక్కడ దాకా అసలు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన చేయలేకపోయారు. ఒకటి. తర్వాత బొత్సగారు చెప్తున్నా, లేకపోతే వైసీపీ నాయకులు చెప్తున్నా, ప్రధానమంత్రులు